అనుకో మన బండి తెలిపోయింది ఒకటి, ఇంకో బండిలో మనం పోతున్నాం గాయస్. ఇప్పుడే మనం అయితే జర వాటర్ కొట్టించాం అనమాట. స్ప్రే కొట్టాలి కదా, వాషింగ్ పౌడర్ మనం ఉందే దోశ కుక్కర్లో కొట్టుకోవాలి. లేట్ అవుతుంది గాయస్. వాటర్ అయితే కొట్టిండు, మనోడు చూడుస్తుండు. ఇగో స్ప్రే ఉంది, కొట్టుకొని పోవాలి. ఓ ఫుల్ ట్యాంక్ అయిందనమాట. చలో ఇంకెందుకు లేట్, 2 బండ్ల మీద అయితే వెళ్ళిపోదాం. ఈ బండి మీద 2 వస్తారు, ఈ బండి మీద 3 వస్తున్నాం. ఇంకొకటి వస్తా అన్నాడు, హ్యాండ్ ఇచ్చేసిండు. చలో రైట్ మళ్ళీ ముందర కలుసుకుందాం. సో గాయస్ ఇప్పుడే మనం కల్వకుర్తి దాటినాం. నైట్రోజన్ లేదంట, ఇక నార్మల్ ఎయిర్ పెట్టిండు. శ్రీకాంత్ బాయ్ స్టైల్గా రెడీ అండి. శ్రీకాంత్ బాయ్ ఇట్లా స్టైల్గా నడుస్తుందా అంటవా? బాయ్స్ వస్తారు, అందుకే వెయిట్ చేసినా. బాగో రానే వచ్చారు, వెళ్ళిపోయారు. వెళ్దామా? సో గాయస్ ఢిల్లీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం ఏంటంటే ఆ ముందర ఆగలేము, సో ఇక్కడ కార్నర్లో వచ్చేసినాం అనమాట. గాయస్ ఈ కొడుకులు ఇప్పుడే కలిసారు. ఈడైతే పెద్ద బేకర్ కూడా అయ్యిండు. అభిబాయ్ కార్ తీసుకొని వస్తున్నాడు, డస్టర్ లేడీ ఆనే అవుతుందేమో అయితే లేకపోండి. విష్ణుబాయ్ ఏం తీసుకుంటున్నా అంటకు? బిస్కెటా? బిస్కెట్కి వచ్చింది కాక, ఇంకేముంది స్టోరీ? కాదు మామ, వర్షం ఉంటదేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఇంత ఎండ ఉందేమో. అవి గాయస్ ఫైనల్ గా ట్రాఫిక్ లో అయితే నానా తిప్పాలు పడేసి ఫైనల్ గా అయితే వచ్చేసాం. కానీ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఒకసారి క్రౌడ్ చూడండి, ట్రాఫిక్ చూడండి, మొత్తం నిండిపోయారు. యాక్చువల్ గా అయితే 3 గేట్లు ఓపెన్ ఉండే అనమాట. మేము వచ్చే లోపు అంటే నిన్న ఒకటి క్లోజ్ చేసారు, ఈరోజు ఒకటి బంద్ చేసారు. మేబీ రేపటి వరకు అది కూడా క్లోజ్ అయిపోతుంది. కానీ వ్యూ మాత్రం మామూలుగా లేదు. బాయ్ హలో గైస్, మనమైతే పాతల గంగలకు అయితే వచ్చేసినాము. అక్కడ పైన బండ్లు పార్క్ చేసినాం. ఇక్కడ గాలి కొంచెం ఎక్కువ ఉంది. వాట్ ఈస్ దిస్? బురుగు. సో అక్కడ ఉండే డ్యామ్ గేట్స్, ఒకటే గేట్ ఓపెన్ ఉంది. డిసప్పాయింట్మెంట్ కానీ ఓకే, మొత్తంకే బంద్ అయిపోయి ఉంటే బాగుండకపోతుండే. సో ఇదన్నమాట. ఓ వాటితో చల్లగా ఉన్నాయి. అయ్యో ఎట్లుంది? బాగా వస్తుంది, కాకపోతే అన్ని గేట్లు ఉంటే హైలైట్ ఉంటుండే. అన్ని గేట్లు అసలు ఆడిగా అదంతా మునిగిపోతుండే. అసలు మనకి దూరం రాకుంటే పోలీసులు వస్తుండే. ఏం చేస్తాం, నీళ్ళు అన్ని గేట్లు. కానీ చాలా హెవీ క్రౌడ్ అవుతుంది. సెకండ్ సాటర్డే, సండే, మళ్ళీ ఎల్లుండి మండే. ఒక గేట్ ఉంది. అందరికి ఎన్ని గేట్లు తెలియక కన్ఫ్యూజన్లో మొత్తం మంది వచ్చేస్తారు. కానీ ఓ గాయస్ ఫుల్ ట్రాఫిక్ జామ్. మీరు కూడా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే 2 వీలర్లో రండి. ఇట్లా 4 వీలర్లో వస్తే మాత్రం బిస్కెటే. మేమే 4 వీలర్లో వచ్చి ఉంటే ఇంకా అక్కడే ఉండి ఉంటాం. నియర్లీ 15 కిలోమీటర్స్ జామ్ ఉంది. వాళ్ళు మంచిగా ట్రిప్ చేస్తారు. ఇక్కడేమో ఎప్పుడు స్నాప్ అయినకి లేక వచ్చింది, స్నాప్ మీద స్నాప్ తీస్తుండేడు. సో గాయస్ పాతాళ గంగాల నుంచి అయితే మనం బ్రిడ్జ్ పైకి వచ్చేసినాం. యాక్చువల్గా ఫోన్లో ఛార్జింగ్ ఇష్యూ ఉంది. ఇప్పుడు కూడా ఈవెన్ ఛార్జ్ పెట్టుకొని తీస్తున్నా. మన వాళ్ళు వెనకాల నుంచి వస్తారు. ఒక 3% ఉంది ఫోన్లో ఛార్జింగ్. సో ఇక్కడ కూడా జామ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అందరు కార్లు ఆపేస్తున్నారు. వెళ్ళే వెహికల్స్, పోయే వెహికల్స్ ఎలా వస్తాయి. సో వ్యూ మాత్రం చాలా క్రేజీ అంటే క్రేజీ ఉంది.
ఫైనల్ గా అంటే బ్లాగ్ వచ్చాగానే వస్తారు సౌండ్ డిస్టర్బ్. సో ఫైనల్ గా అయితే సాక్షి గణపతి టెంపుల్ కి అయితే వచ్చేసినాం. సో గాయస్ ఇక్కడ మన దర్శనం అయితే కంప్లీటెడ్. కానీ చాలా సౌండ్ పొల్యూషన్ ఉంది. సో చలో బయటికి వెళ్దాం. సో మన వాళ్ళు అయితే ఫైనల్ గా కనిపించేసారు. చలో జాయింగ్ గైస్ ఫోన్లో ఛార్జింగ్ లేదు, నేను చేసినాం ఛార్జింగ్ దానికి పెట్టాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మన వాళ్ళిద్దరు కోమా పండుకున్నారు. ఈ బండిలా అంతా ఓకే కానీ మైలేజ్ ఒకటి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. సెకండ్ థర్డ్ మేబీ అట్లా అయిపోయినాక మైలేజ్ ఇంక్రీజ్ అవుతుందేమో. బెనిఫిట్ అవుతుంది ఛార్జింగ్ ఎక్కుతున్నాం కనీసం. ఛార్జింగ్ గైస్ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇప్పుడైతే ప్రస్తుతం. ఇది దర్శనం అయిపోయినాక వచ్చే ఎగ్జిట్, బయటకు వచ్చే దారి. ఇది అమ్మవారి టెంపుల్, కొంచెం లోపల శివయ్య టెంపుల్. టైం 11 అవుతుంది, ఇంకా లోపలికి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. మస్తు పీస్ఫుల్ ఉంది. ఏమన్నా వస్తుంది ఆ టెంపుల్, అసలు వేరే లెవెల్. అయితే సీదా అయితే డ్యామ్ సైడ్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మొత్తం బంద్ ఉంది. కొడుకులో షిడాపీలు గేట్ గాయస్ ఇక్కడ చూడు రీ కాడానికి పోనిచ్చారు, మనకు పోనిస్తలేరు. అరే నువ్వు చూడకముందు కొట్టురా, ఈ గేట్ నువ్వు తాగుతారు దగ్గరకొని గుంజికా కొట్టు. ఏమైంది కాకా నువ్వు బాయ్ పోతున్నాం అనుకో బాయ్. ఇప్పుడు మనం మెడికి వచ్చేసినాం. మనం శిఖర దర్శనం మీద స్టోరీ చెప్తాం. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం వస్తున్నాయి ఇక్కడికి. శ్రీశైలంకి వచ్చినా కానీ ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు రాలే అనమాట. పాతమెట్లు ఇవన్నీ. బాబా ఏముంది లొకేషన్. ఇది గైస్ మన శిఖర దర్శనం. అప్పుడు ఆ నంది దగ్గర నువ్వులు పోసి తిప్పుతుండే, ఇప్పుడు తిప్పనిస్తలేరు. అది అట్లా తిప్పడం వల్ల గోపురంకి కొంచెం డ్యామేజ్ అయ్యి అది కిందికి వచ్చేసిందంట. ఇది ఎట్లా నవ్వుతుండే అరే ఈ మధ్య కాదు ఈ మధ్య రీల్స్ అలా ట్రోల్ చేసి ఇట్లా చాయ్ కాలుకుంటా నవ్వుతాడు ఇట్లా పట్టుకొని. చాయ్ తాగుతున్నా ఏమంటారు బాగాలేదు అన్న మెల్ల ఐటమ్ నచ్చలేదు, పడేసి ఆంటీ మీద గట్టి కొడుతున్నాడు. ఫీల్ కాదు ఆంటీ. శ్రీకాంత్ ఇప్పుడు మాటలు రావానికి సూపర్ ఉందా? నిలఫోర్ కెఫే లెక్క ఉందంట. గాయస్ ఇక్కడ సైడ్ పోయినామనుకో విజయవాడ, దొర్నాల ఇంకా అట్లా సంథింగ్ పోతుంది. ఇక ఏమంటావు మామ? ఇక్కడ పోతా అంటావు చెప్పు. ఇది మనం ఇక్కడ హైదరాబాద్ మానంది. అరే లైట్ పెట్టి దాంట్లో ఎవరు అవి అందరు పోయినాయి అన్ని అన్న చలో తెలిసి రావాలి మామ. సో మీరు చూసినట్టయితే ఇక్కడ కోతులు అయితే వేసుకుని వెళ్ళిపోయినాయి లడ్లు. లుకింగ్ క్యూట్ సేమ్ లైక్ యూ. ఫోన్ పట్టుకుని పోవాలా మామ చూసి. పొద్దున 8:11 అప్డేట్. కానీ మీరు ఇంకొకటి అక్కడ చూడొచ్చు, ట్రాఫిక్ జామ్ మొత్తం జామ్ అవ్వదు మొత్తం. ఒకసారి చూసుకొని ఎంత జామ్, అన్ని వెహికల్సే వైట్ కలర్గా. ఆ పైన కూడా చూసుకోవచ్చు, ఆడ కూడా జామ్ ఉంది. ఆ నుంచి ఈ మొత్తం జామ్.
పోతున్నాం అనుకో. వెళ్ళేవరా డీజిల్ ఆగరా రీజన్ రే వెళ్ళారా అరే అయితే ఎక్సిడెంట్ మరి వీళ్ళ మాలిక్ అయితే అక్కడ ఎంట ఛాయ్ కొడుతుండు, వీళ్ళేమో మనకి ఇంత లేదు. గాయస్ సీటగాలు అయితే వేస్తారు, చెల్లో మన పోదామంటున్నా. అరే కోతులు భయం అవుతుందిరా నాకు. అరే పోయిందిరా అది. గాయస్ ఇంతకుముందు ఆడ ఫారెస్ట్ కాడ అయినా ఏమైందంటే కరెక్ట్ ఆగి లోపల పోయే మూమెంట్లో ఆ డియర్ అనేది లోపల గురికిపోయింది. సో అప్పుడే మనకు కాప్స్ అయితే వచ్చేసారు, ఫారెస్ట్ కాప్స్. ఇక రాగానే మాకు ఫుల్ భయం అయిపోయింది అనమాట. మళ్ళీ వచ్చి ఏమైంది ఎందుకు ఆగిరని అడిగారు. ఇట్లనే వాష్రూమ్ కోసం ఆగినామన్నాం. నడురు బండి దగ్గర అడిగిరు అంటే సరే అని సీదా వచ్చేసి ఇక్కడ వచ్చేసి నీట్గా తింటున్నాం అనమాట. ప్రజెంట్ మనము జడ్చర్ల దగ్గర ఉన్నాం, షాద్ నగర్ అని చేయాల. నెక్స్ట్ పూలు పెట్టి పూలు చూపిండ్రా బండికి మంచిగా ఉన్నాయి. పూలు చూపించాలంటే బండితో ఏదైనా తెచ్చి ఈడ పడేసారు. చలో గాయ్స్, మెమొరబుల్ తెచ్చుకుంటే మెమొరబుల్ గా తెచ్చుకున్నట్ట. మెమొరబుల్ గా అంటే అది ఇంట్లో పెడదామని ఫిక్స్ అయిపోయాను. సో వీడియో అయితే చూసిరా మొత్తం. సో ఏం చేయకండి, జస్ట్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ పెట్టిరా అంతే, ఏం లేదు ఇక. ఓపికే లేదు నిజం చెప్పాలంటే, ఎండ కొడుతుంది మీద. ఇంటికి పోవాలి డబ్బున, అదొకటి ఉంది. ఇంటికి పోయి తినేసి అనుకుంటాం. సో వీడియో మాత్రం నచ్చినట్టయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ద కమ్యూనిటీ గైస్. చలో బాయ్. Subscribe to Grace Coverage Vlogs. Once again, see you in the next vlog.